నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. నేను వివిష్ట. అయితే మన సంస్కృతి కార్యక్రమంలో ఈరోజైతే నేను హైదరాబాద్ కూకట్పల్లి శాంతినగర్లో ఉన్న వారాహి అమ్మవారి ఆలయంకి అయితే వచ్చేసాను. సప్తమాతృకలలో ఒకరైన వారాహి అమ్మవారి యొక్క వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభం అయిపోయాయండి. అయితే ఇక్కడ ఒక వారాహి అమ్మవారే కాదండి, శ్రీ వారాహి అమ్మవారు, రాజ్యశ్యామల అమ్మవారు, పరివార సహితంగా శ్రీ లలితా కామేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో లలితా అమ్మవారితో పాటు, వారాహి అమ్మవారితో పాటు, రాజశ్యామల అమ్మవారితో పాటు 364 శివలింగాలతో ప్రతిష్ఠించబడిన ఒక విధానం కూడా ఉంది. ఇక్కడ భక్తులు ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం భక్తులంతా కూడా వారాహి అమ్మవారు కోరికలు తొందరగా నెరవేరుస్తారు, అమ్మవారి దర్శనానికి మేము వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మన హైదరాబాద్లోనే మరొక వారాహి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్నాను. అయితే ఈ ఆలయ విశేషాలన్నీ కూడా ఇప్పుడు ఆలయంలో ఉండే వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆలయ సెక్రటరీ శ్రీ మునిపల్లె శ్రీనివాస్ గారితో, ఆలయ ప్రధాన అర్చకులు విఠల్ శాస్త్రి గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి నాతో పాటు. నమస్కారం అండి. ముఖ్యంగా వారాహి నవరాత్రులు అయితే మనకు ప్రారంభం అయిపోయాయి. ఆషాఢ మాసం వచ్చింది అని అంటే లాస్ట్ ఒక గత 3-4 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారి ఆరాధన చేసే భక్తులు పెరిగిపోయారు. మరి అసలు ఎందుకు చేయాలి వారాహి అమ్మవారి ఆరాధన చేయటం వల్ల కలిగే ఫలితం ఏంటి? భక్తులకు అసలు అంటే అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా చూపిస్తుంది అనేది వివరించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వారాహి దేవతాయై నమః. మన దేవాలయంలో వారాహి అమ్మవారు, రాజశ్యామల అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఈ వారాహి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మనకి వారాహి నవరాత్రులు జరుగుతాయండి. ఈ వారాహి నవరాత్రులలో మనకి ఆషాఢ మాసం అనేటప్పటికల్లా ఎక్కువగా వానలు పడతాయి. వానలు పడ్డప్పుడు రకరకాలైనటువంటి రోగాలు ఇటువంటి ప్రబలే అవకాశం ఉంది. కనుక ఈ దేవతను ఆరాధించినట్లయితే అటువంటి యొక్క ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళా భూమి సాగు చేసిన వాళ్ళంతా కూడా వారాహి మనకి ఆషాఢ మాసం వచ్చిన ప్రకారం వానలు పడతాయి కనుక భూమి సాగు చేసుకొని చక్కగా వాళ్ళు నాట్లు వేసుకొని ఈ అమ్మవారిని ఆరాధించే వాళ్ళు ఎక్కువ సత్ఫలితాన్ని పొందుతారనమాట. రైతులు ఎక్కువ కూడా ఆనందపడతారు ఈ దేవతను ఆరాధించినట్లయితే. ఇప్పుడు ఫోటో పెట్టుకొని మనం ఈ నవరాత్రులు పాడ్యమి దశమి వరకు మనకి నవమి వరకు కూడా ప్రతినిత్యం అమ్మవారిని ఆరాధించినట్లయితే సత్ఫలితం వస్తుంది. మళ్ళానేమన్నా ఈ వారాహి దేవత అనేవిడ సప్తమాతృకలో ఒక దేవత. ఈ దేవత అన్నమాట. ఈవిడ దండిని దేవత. ఈ దేవతని ఆరాధించినట్లయితే మనకి ఈవిడ దండనాయికగా పేరు ప్రఖ్యాతులు చెందింది. సనాతన విద్య. ఈ దేవత రక్తాంబుజే ప్రేతవరాసనస్థా మద్దోరుకామాద్భటికాసనస్థాం దముష్టోళ సత్పోతిముకార విందాం కోటీర సంచిన్న హిమాంశరేఖాం హలం కపాలం దదాతీం కరాభ్యాం వామౌతరాభ్యాం ముశిలేష్టదౌత్య రక్తాంబరాం రక్తపటోత్తరీయాం ప్రవాళకర్ణాభరణాం త్రినేత్రాం శ్యామాం సమస్తాభరణ ప్రఘాఢ్యాం వారాహి సంజ్ఞాం ప్రతోస్మి నిత్యం. ఈ దేవతని ప్రతినిత్యం ఆరాధించినట్టయితే మనకున్నటువంటి సమస్తమైన దుఃఖం నశించిపోతాయి. మీరు చెప్పిన శ్లోకం అంతా అమ్మవారి వర్ణన అండి? అవునండి. అమ్మవారు ఏ రూపంలో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ వస్త్రం కట్టుకుంటుంది అనే దాని గురించి వివరించబడింది. దాంట్లో రక్త వస్త్రం కట్టుకొని ఉంటుంది అన్నమాట ఈ దేవత. ఈ దేవత విద్యలు 5 రకాల విద్యలు ఉన్నాయి. వారాహి చ లఘుశ్చైవ స్వప్న కిరాతమేవ చ ధూమ్రసన్యీ మహాదేవి పంచరూపీ సనాతని అసాధ్య కార్యసాధ్యాని సాధ్యకార్య వినాశిని సర్వార్థ సాధన శ్రేష్ఠ సాధకశ్చ హితప్రద. ఈ దేవత సాధకుడి యొక్క హితాన్ని కోరుతుంది. సనాతన విద్య అన్నమాట ఈ వారాహి విద్య అనేది. ఈ విద్యను ఈ దేవతను ఆరాధించే దేవత ఏమీ కాదు. సనాతనం అంటే ఏనాటి దేవతో, కానీ మనం వింటున్నది ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు ఈ మధ్య మొదలుపెట్టారు. ఈ సనాతనమైన విద్య కనుకనే ఈ దేవత కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకురాలాగా ఉంటుందన్నమాట. ఈ యొక్క దేవత యొక్క భర్త ఎవరయ్యా అంటే ఉన్మత్త భైరవుడు. ఉన్మత్త భైరవుడు అంటే మనకి భైరవుల్లో అష్టభైరవులు ఉన్నారు. ఈ భైరవుల్లో ఉన్మత్త భైరవుడు ఒకడనమాట. ఆవిడ భార్యే ఈ దేవత.
ఈ వారాహి దేవత. అందరూ కూడా వరాహస్వామి వారు వారాహి దేవ యొక్క భర్త అనుకుంటారు. కాదమ్మా, ఉన్మత్త భైరవుడే వారాహి దేవత యొక్క భర్త అన్నమాట. అసలు అంటే వారాహి అమ్మవారి ఆవిర్భావం అవతారం అంటే ఎలా అనేది ఏమైనా చెప్పగలరా అండి? ఈవిడ సప్తమాతృకుల్లో ఒక దేవత. ఏనాడో బ్రహ్మదేవుడి సృష్టిలోంచే ఈ దేవత వచ్చిందనమాట. సప్తమాతృకుల్లో ఒక దేవత ఈ వారాహి దేవత, సనాతన విద్య. అందుకే రుక్మిణీదేవి కూడా ప్రార్థన చేస్తుంది, నమ్మితి నా మనంబున సనాతనులైన ఉమామహేశ్వరన్ మిమ్ము పురాణ దంపతులు మేలు భజించుగదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదమ్మ హరింబతి చేయమమ్మ నేను నమ్మిన వారికి ఎన్నడూ నాశనము లేదు గదమ్మ ఈశ్వరి అని ప్రార్థన చేస్తుంది. అలా సనాతన విద్య అన్నమాట ఈ విద్య, ఈ వారాహి విద్య. ఈ వారాహి దేవతకి ప్రతినిత్యము కూడా మనం ఎండు మిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, తానికాయలు ఈ ద్రవ్యాలతో మనం హోమం చేస్తూ ఉంటాం మన దేవాలయంలో. ఆ యొక్క ద్రవ్యాలతో హోమం చేస్తే చిన్నపిల్లలు ఎప్పుడు నిద్రపోకపోతే ఏం చేసేవాళ్ళు, ఉప్పు తీసుకొని దిష్టి తీసి నిప్పుల్లో వేసేవాళ్ళు, లేదా నీళ్ళలో వేసేవాళ్ళు. ఎండు మిరపకాయలు తీసుకొని దిష్టి తీసి నిప్పుల్లో కానీ నీళ్ళలో కానీ వేసేవాళ్ళు. అలా ఈ ఎండు మిరపకాయలతో కూడా ఈ దేవతకు మనం హోమం చేస్తూ ఉంటాం అన్నమాట. చేయటం వల్ల ఎటువంటి దుష్టు దోషాలు ఉన్నా సరే, మనం రోడ్డు మీద వెళ్తుంటే చాలామంది దిష్టి తీసి ఎండు మిరపకాయలు, బొగ్గులు, కోడిగుడ్లు, నిమ్మకాయలు ఇటువంటివన్నీ పడేస్తూ ఉంటారు. తెలియక మనం నడుస్తూ దాటినా, లేకపోతే బండి మీద వెళ్తూ అవి తెలియకుండా దాటినా, మన మీద కక్షదేవాన్ని చేతబడి అటువంటి యొక్క దోషాలన్నీ కూడా ఈ దేవతను ఆరాధిస్తే నివారణ చేస్తుంది. అంటే ఆరాధిస్తేనే ఇవన్నీ ఆరాధిస్తే అన్నీ పోతాయి. అది కాక అఖండమైన ఐశ్వర్యాన్ని ఇస్తాను కూడా చెప్పింది ఈ దేవత. ఈ దేవత మనకి భూ సంబంధమైనటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తుంది ఈ దేవత అన్నమాట. భూస్వాములు కూడా ఈ దేవతను ఆరాధిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. భూ వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఈ వారాహి అమ్మ ఆశ్రయించినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది. మళ్ళా ఆగిపోయిన ధనం కూడా వస్తుందన్నమాట ఈ దేవతను ఆరాధించినట్లయితే. ఈ దేవతని చాలామంది లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. ఈ దండనాయక దేవత మానవుడికి అమితమైనటువంటి రక్షణని కల్పిస్తుంది ఈ దేవత. ఈ రాజశ్యామల దేవత అని ఈవిడ మంత్రిని దేవత. ఈవిడ మాతంగి మోహనాంగి మధుమధుమిత ఘూర్ణమానాక్షియుగ్మాం విద్యుద్భక్తాం కదంబ ప్రసవ పరిల సద్దేనికామత్తవీణాం బింబోష్టీం దత్తవస్త్రాం మృగమద తిలక మిందు లేఖావతంసాం కన్నోద్యశంఖపత్రాం కఠిన కుచవరాం నౌమితాం శ్యామలాంబాం. ఈ రాజశ్యామల నావిడ విశేషమైన ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఈవిడ మంత్రిని దేవత. మన లలితాపరా భట్టారికి అమ్మవారు ఉంది కదండి, ఆ అమ్మవారి దగ్గర సలహాలు ఇచ్చేది ఈ దేవతే, సైన్యాన్ని నడిపించేది ఈ దేవతే అన్నమాట. ఈ రాజశ్యామల అమ్మవారే ఆవిడ మంత్రిని దేవత. ఈ యొక్క వారాహి అమ్మవారు దండిని దేవత. వారికి ఈవిడ దండినిగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈవిడ సలహాలు ఇస్తారు. వాళ్ళిద్దరు కూడా అలా ఉంటారు. వీళ్ళిద్దరు దేవతలను కూడా ఇక ప్రతిష్ఠించడం జరిగిందనమాట. ఈ యొక్క దేవతను ఆరాధించినట్లయితే రాజ్యాధికారము, సర్వజనులు కూడా ఈ యొక్క రాజశ్యామాన్ని ఆరాధిస్తే సర్వజనులు వశీకరణ అవుతారనమాట. వశ్యాకష్టానికి, రాజ్యాధికారానికి, ఆగిపోయిన సొమ్ములు రావటానికి అన్నిటికీ కూడా ఈ దేవత రాజశ్యామలాంబాన్ని ఆరాధిస్తారు. ఈ రాజశ్యామవాన్ని ఎక్కువ ఉపాసన చేసేటప్పుడు నోట్లో అన్నమాట పాన్ తింటూ మనం రాజశ్యామల అమ్మవారిని ఆరాధించాలి. అలా పాన్ తింటూ కానీ మనం ఈ దేవతను ఆరాధించినట్లయితే చిలక కూడా వస్తుందన్నమాట. మన యొక్క తపశక్తి ఎక్కువ పెరుగుతున్న కొద్దీ చిలక మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంత గొప్ప విద్య ఈ రాజశ్యామల విద్య అనమాట. ఆవిడ చాలా సనాతన విద్య రాజశ్యామల దేవత. అంటే ఇదేంటండి టెక్నిక్, ఈ పాన్ తింటూ అనేది? అంటే ఆ దేవతకి పాన్ చాలా ఇష్టం. అందుగురించి ఆ పాన్ తింటూ తపస్సు చేసినట్లయితే మంత్రం త్వరగా సిద్ధిస్తుంది అనమాట. అంటే మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు ఆ దేవతని ఆరాధించే వాళ్ళందరూ కూడా అలా పాన్ తింటూ ఉపాసన చేసినట్లయితే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది. ఆ దేవత అనుగ్రహం కలుగుతుంది. మనకున్నటువంటి సమస్తమైన దుఃఖములు నశించిపోతాయి అన్నమాట. ఆ యొక్క రాజశ్యామల యొక్క విశేషం అది. ఆ దేవత మామూలుగా వారాహి అమ్మవారిని అంటే మంత్ర దీక్షలుగా అలా కాకుండా విడిగా ఆరాధించే వాళ్ళు ఏ రకంగా ఆరాధించాలంటారు? ఈ నవరాత్రులు 9 రోజులు కూడా ఉదయం లేచి స్నానాలు ఇచ్చుగుచ్చాలు తీసుకొని అమ్మవారి యొక్క పటాన్ని పెట్టేటప్పుడు కింద ఒక చెక్కపీట మీద కానీ ఒక బల్ల మీద కానీ నూతనటువంటి జాకెట్ గొడ్డపరిచి దాని మీద బియ్యం పోసి దాని మీద అమ్మవారి ఫోటో పెట్టి ప్రతినిత్యము కూడా ఉదయం అమ్మవారికి అష్టోత్తరం చేసుకొని అమ్మవారికి దోపదీప నైవేద్యాలుగా మనం కొబ్బరికాయ నివేదన చేయొచ్చు. లేకపోతే మన ఇంట్లో ఏ పదార్థాన్ని మనం వండుకుంటామో ఆ పదార్థం కూడా అమ్మవారికి నివేదన చేయొచ్చు అనమాట. ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీక్షగా అమ్మవారిని సేవించాలి. మళ్ళా ఈ నవరాత్రి 9 రోజులు కూడా భూసేనమే చేయాలి, అల్పాహారమే తీసుకోవాలి. అలా తీసుకొని మనం నివేదంగా చేసినట్లయితే అమ్మవారి యొక్క
పరిపూర్ణ కటాక్షానికి మనందరం కూడా పాత్రలు కాగలిగే అవకాశం మనకు ఉంటుందన్నమాట. అంటే సంకల్పం చెప్పుకొని చేసేవారే మీరు చెప్పిన ఈ భూషయనము ఈ విధానాలన్నీనా నార్మల్గా నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళు ఆ విధానంగా అలా చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం అమ్మవారు అష్టోత్తరం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి నివేదన పెట్టి దోపదీప నైవేద్యాలు చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు నార్మల్గా మీరు లక్ష్మీ స్వరూపము అన్నారు, అంటే లక్ష్మీ నరసింహస్వామి అంటే వరాహమూర్తికి భార్య కాదు అని అన్నారు, మరంటే అది ఒక అవతారమే స్వామి అంటే ఈ విద్యలో కూడా అసలు మామూలు సృష్టిలో అంత ఆయుశక్తి అన్నారు. ఈ కరెంట్ అనేది అందరి దేవతల్లోనూ ఉంటుంది. అలాగే మనకి భూమి మీద రకరకాల కూరగాయలు ఉన్నాయి. ఏ కూరగాయతో మనం ఏ ఆహారంతో మనం భోజనం చేసినా మనకి ఆకలి తీరుతుంది, క్షుద్బాధ అనేది లేకుండా పోతుంది. అలాగే మనం ఏ దేవతను ఆరాధించినా సరే అన్నీ కలుగుతాయి. కానీ ఒక్క దేవత ఒక్క నుండి విశేషణ ఫలితాన్ని ఇస్తుంది అనమాట. ఈ దేవత ఆ లక్ష్మీ ఫలితాన్ని కూడా ఇచ్చే దేవత అనమాట ఈ వారాహి దేవత. కానీ అమ్మవారు ఉగ్ర రూపము, చాలా శక్తి స్వరూపిణి అని అంటూ ఉంటారు. మరి అందరూ ఆమె శక్తిని తట్టుకోలేరు, అందరూ ఆచరించడానికి వీల్లేదు, ఆమె ఆరాధన అందరూ చేయడానికి వీల్లేదని ప్రస్తుతం వింటున్నాం కదండి. మరి దాని గురించి ఏం చెప్తారు? అంటే మంత్రోపాసన ఇప్పుడు ఇందాక మీకు నేను చెప్పానండి, ఈ వారాహి విద్యలు 5 రకాల విద్యలు ఉన్నాయని చెప్పాను. అవును. వారాహిలో బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాతవారాహి, ధూమ్రవారాహి అనేటువంటి మళ్ళా ఈ రకరకాల విద్యలు ఉన్నాయి. 5 రకాల విద్యలు ఉన్నాయి. ఈ 5 రకాల విద్యలు ఉపాసన చేయాలంటే గురుముఖత, గురుదేవుల దగ్గర మనం దీక్ష తీసుకొని దానికి ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనం చేయాలి. ఉపాసన చేసేవారు మామూలుగా అమ్మవారిని అష్టోత్తరం చేసుకుని ఆరాధించేవాళ్ళు సర్వజనులు కూడా లక్షణంగా చేసుకోవచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే మామూలుగా అమ్మవారికి అంటే విడిగా ఇతర దేవతలకి సంబంధించి జరుగుతున్న ఆ క్రతువులన్నీ జరుగుతూ ఉంటాయా, లేదు అంటే అమ్మవారికి విడిగా ఏమైనా? అమ్మవారికి ప్రతినిత్యం కూడా ఈ ఆషాఢమాస నవరాత్రుల్లో ఉదయం మా అమ్మవారికి మేము 18 రకాల పలరసాలతో రుద్రాభిషేకం చేస్తాము. తదనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఈ దేవాలయంలో ఈ యొక్క అమ్మవారికి విద్యలు చెప్పాను కదండి, వారాహి చ లఘుశ్చేవ స్వప్న కిరాతమేవ చ ధూమ్ర, ఈ యొక్క ఆ విద్యలన్నీ కూడా అమ్మవారి దగ్గర మనం హోమం చేస్తాం. 5 రకాల వారాహి విద్యలు అమ్మవారి దగ్గర హోమం చేస్తాం అనమాట. ఆ విద్యలతో పాటుగా రాజశ్యామల విద్య కూడా హోమం చేస్తాము. లక్ష్మీ గణపతి, కాలభైరవ, సిద్ధగురువు, బగళాముఖి, వారాహి ప్రత్యంగర మహామంత్రాలు ఇక్కడ దేవాలయంలో హోమం చేస్తాం ప్రతినిత్యము కూడా. ఇక్కడ మంత్రదీక్షలు కూడా ఇస్తుంటారండి నార్మల్గా? ఇక్కడ లేదండి, మంత్రదీక్షలు ఇవ్వటం అదేం లేదండి. మామూలుగా వచ్చిన భక్తులు అడుగుతారు, అడిగిన వాళ్ళు అమ్మవారి ఫోటో పెట్టి అష్టోత్తరం చేసుకుంటూ అమ్మవారికి అనుగ్రహాన్ని పాత్రలు అవుతారు. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు అంటే భూమికి సంబంధించి వివాదాలు కానీ ఆగిపోయిన డబ్బుకు సంబంధించి ఏమైనా ఉన్నా కూడా తొందరగా అమ్మవారు త్వరగా పరిష్కారం చేస్తుంది. ఆ దేవతను ఆశ్రయించినట్టు ముందుగా మన పేరుతో అర్చన చేయించుకునేటప్పుడు అది సంకల్పం ఏమైనా చెప్పించాల్సి ఉంటుందా పురోహితులతో? మామూలుగా అర్చకులు చెప్తారు, సర్వభూ వివాదాది ఆనుకూల్యతాపల సిద్ధ్యర్థం వారాహి దేవత పరిపూర్ణ కటా సిద్ధ్యర్థం అని చెప్పి అర్చన చేస్తారు. అందులోనే వచ్చేస్తుంది, అందులో మనకు ఉన్నటువంటి సమస్త దుఃఖాలు నశించిపోతాయి. ఓకే, చాలా సంతోషం అండి, చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే. మామూలుగా అంటే ఈ ఆలయం గురించి నేను రీసెంట్గానే విన్నాను, అంటే వారాహి అమ్మవారికి సంబంధించి రీసెంట్గానే ప్రతిష్ఠించారు అని చెప్పి, కానీ ముందు నుంచి లలిత అమ్మవారి ఆలయం ఉండేది అని చెప్పి. అసలు ఎప్పుడు స్థాపించబడింది ఈ ఆలయము? అండ్ కుర్తాల పీఠం తెలియని వారు ఎవరూ లేరు, కుర్తాల పీఠానికి సంబంధించిన ఆలయము, ఆ పరిధిలో ఉన్న ఆలయము అని చెప్పి కూడా ఒకసారి పీఠం గురించి కూడా విశేషాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ వ్యవస్థాపకులు, మహాతపస్వి, జగద్గురువులు శ్రీ 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 మౌనస్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ప్రస్తుత పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మముకు నమస్కరిస్తూ, ఉత్తరాధికారి శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి స్వామి వారి పాదపద్మముకు నమస్కరిస్తూ, ఈ యొక్క దేవాలయం సుమారు 12 సంవత్సరాల క్రితం కుర్తాల పీఠాధీశ్వరులు, ప్రస్తుత పీఠాధిపతులు స్వామివారు లలితామ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి నేటి వరకు ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా ప్రతినిత్యం వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ పారాయణాలు చేస్తూ, కుంకుమార్చనలు చేస్తూ, మహారుద్రలింగ కైలాస ప్రస్థానంలో ప్రతినిత్యం అభిషేకాలు జరుగుతాయి. ఇక్కడ చాలా శక్తి దేవత అమ్మవారు. ఇక్కడ